క్రికెట్ ప్రేమికులను సుమారు 2 నెలల పాటు అలరించిన ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ కు సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ టీమ్ గుజరాత్ టైటన్స్ మధ్య టైటిల్ పోరు జరగనుంది. క్వాలిఫైయర్ 1 లో తలపడిన రెండు జట్టు మళ్లీ ఫైనల్లో టైటిల్ కోసం ఇవాళ సాయంత్రం 7:30 గంటలకు తలపడనున్నాయి. ఐపీఎల్ ఫైనల్ ఆర్సీబీ హిస్టరీ రిపీట్ చేస్తుందా లేక గుజరాత్ టైటన్స్ సరికొత్తగా సృష్టిస్తోందా? గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న చారిత్రాత్మక సెంటిమెంట్ ను ఆర్సీబీ కాపాడుకుంటుందా లేక గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచి చరిత్రను సృష్టిస్తోందా అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి గత సీజన్ విజేతగా నిలిచిన ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ బెంగళూరులో ఇక ఐపీఎల్ 2026 ఫైనల్ నిర్వహించాల్సి ఉంది. అయితే గత ఏడాది విన్నింగ్ సెలబ్రేషన్స్ టైంలో తొక్కిసలాటలో ఫ్యాన్స్ చనిపోవడంతో ఈ ఏడాది ఫైనల్ వేదికను మార్చారు. ఈ ప్రతిష్టాత్మక పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ జట్లు ట్రోఫీని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ రెండు జట్లు ఈ సీజన్ అంతటా నిలకడగా రాణిస్తూ టేబుల్ టాపర్స్ గా నిలిచాయి. అయితే క్వాలిఫైయర్ 1 లో ఓడిన గుజరాత్ టైటాన్స్ క్వాలిఫైయర్ 2 లో గుజరాత్ పై మళ్లీ గ్రాండ్ విక్టరీ కొట్టి ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ రెండు టేబుల్ టాపర్ జట్ల మధ్య జరగబోయే ఈ ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ అభిమానులకు అసలైన క్రికెట్ విందును అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే గత కొన్నేళ్లుగా వస్తున్న ఒక ఆసక్తికరమైన రికార్డు చారిత్రాత్మక సెంటిమెంట్ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. క్వాలిఫైయర్ 1 మ్యాచ్ గెలిచిన జట్టే సీజన్ విజేతగా నిలుస్తోంది. ఈ అరుదైన రికార్డును ఆర్సీబీ కొనసాగిస్తుందా లేదా గుజరాత్ టైటాన్స్ దాన్ని బ్రేక్ చేస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. బెంగళూరు జట్టు వరుసగా రెండో ఐపీఎల్ సీజన్లోనూ అహ్మదాబాద్ మైదానంలోనే ఫైనల్ మ్యాచ్ ఆడటం విశేషం. గతేడాది ఛాంపియన్ గా నిలిచిన ఆర్సీబీ ఈసారి తన టైటిల్ ను కాపాడుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. అయితే ఈసారి ఫైనల్లో వారి ప్రత్యర్థి స్థానిక ప్రేక్షకుల మద్దతున్నట్టు గుజరాత్ టైటాన్స్ హోమ్ టీం. ఇటువంటి హోరాహోరీ పోరులో మ్యాచ్ జరగబోయే 6వ నంబర్ పిచ్ ఎలాంటి మలుపులు తిప్పబోతోందని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అహ్మదాబాద్ గ్రౌండ్ లో సాధారణంగా మొదట బ్యాటింగ్ చేసిన జట్ల ఎక్కువ శాతం విజయాలను సాధిస్తుంటాయి. కానీ ఈ పర్టికులర్ 6వ నెంబర్ పిచ్ పై మాత్రం మొదట బ్యాటింగ్ చేసిన టీమ్స్ 3 సార్లు చేజింగ్ చేసిన టీమ్స్ 3 సార్లు గెలిచి 3.3తో సమానంగా ఉన్నాయి. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తంలో అహ్మదాబాద్ లో జరిగిన 7 మ్యాచ్ల్లో 4 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ 3 సార్లు చేజింగ్ టీమ్స్ గెలిచాయి. ఇక గతేడాది ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసి ఇక్కడే గెలవగా ఈ సీజన్ లీగ్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసి ఓడిపోయింది. అందువల్ల ఈ పిచ్ పై టాస్ గెలిచిన కెప్టెన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది మ్యాచ్ ఫలితాన్ని శాసించనుంది. రెండు జట్ల బలాలకు వస్తే ఆర్సీబీ అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా రాణిస్తుండడం ఆర్సీబీ సక్సెస్ కు కారణం కాగా గుజరాత్ టైటాన్స్ పూర్తిగా టాప్ ఆర్డర్ పైనే ఆధారపడుతోంది. గుజరాత్ ముఖ్యంగా గిల్, సాయి సుదర్శన్, బట్లర్ టీమ్ కు రెగ్యులర్ గా విజయాలను అందిస్తున్నారు. అయితే మిడిల్ ఆర్డర్ బలహీనంగా ఉండటం గుజరాత్ ను దెబ్బతీస్తోంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఆర్సీబీ ఇటు పేస్, స్పిన్ రెండు విభాగాల్లో నిలకడగా రాణిస్తోంది. భువనేశ్వర్, హజిల్వుడ్, రసిక్ సలాం, కృణాల్ పాండ్యా, అలాగే సుయాష్ శర్మ, టోర్నో అశాంతం రాణిస్తూ ఆర్సీబీని టాప్ లో నిలబెట్టారు. మరోవైపు గుజరాత్ బౌలింగ్ లో అదరగొడుతోంది. ముఖ్యంగా పేస్ బౌలింగ్ బలంతోనే గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలను సాధించి అద్భుతాలను చేసింది. దీంతో ఫైనల్లో ఎవరు విజయం సాధించి రెండోసారి ఐపీఎల్ టైటిల్ ఎవరు సొంతం చేసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.